వైసీపీ కార్యకర్తలు తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనపై పోస్టులు, యూట్యూబ్ వీడియోలతో సహా అభ్యంతరకరమైన కంటెంట్తో కావాలనే తనను టార్గెట్ చేశారని షర్మిల ఆరోపించారు. ఈ నెగిటివ్ సోషల్ మీడియా పోస్టులు తన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాయని, ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే మరింత పరువు నష్టం దావా వేస్తానని ఆమె తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని షర్మిల పోలీసులను కోరారు. వైసీపీ కార్యకర్తలు తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనపై పోస్టులు, యూట్యూబ్ వీడియోలతో సహా అభ్యంతరకరమైన కాంటెంట్తో కావాలనే తనను టార్గెట్ చేశారని షర్మిల ఆరోపించారు. ఈ నెగిటివ్ సోషల్ మీడియా పోస్టులు తన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాయని, ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే మరింత పరువు నష్టం దావా వేస్తానని ఆమె తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని షర్మిల పోలీసులను కోరారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏం పేర్కొన్నారు, ఏంటి వివరాలు మొత్తంగా? ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ లో ఆమె వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు, సోషల్ మీడియాలో తనను కించపరిచేలా, మానసికంగా దెబ్బతినేలా పోస్టులు పెడుతున్నారంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో 8 మంది పైన వర్ర రవీందర్ రెడ్డితో పాటు నటి శ్రీరెడ్డి పైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు పెట్టినటువంటి పోస్టింగ్ల పైన కూడా స్థానికంగా ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ లో 8 మంది పైన కేసు నమోదు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 8 మంది పైన కేసు నమోదు చేసి వాళ్ళకు నోటీసులు కూడా ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా షర్మిలను టార్గెట్ గా చేస్తూ జగన్ ను పొగుడుతూ ఆమెను వ్యక్తిగతంగా కించపరచడమే కాకుండా ఆమెకు వ్యతిరేకంగా పోస్టింగ్లు పెట్టడం, మరోవైపు ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం షర్మిలను టార్గెట్ గానే సోషల్ మీడియా వేదికగా వీళ్ళు ఆరోపణలు చేయడం లేదా అభ్యంతరకరమైనటువంటి పోస్టింగ్లు పెడుతున్నారంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాబట్టి ఆ ఫిర్యాదు పైన స్పందించినటువంటి హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. నవీన్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.